ఫేస్ మీద ముఖ్యంగా చీక్ ఏరియా అండ్ చిన్న ఏరియాలో పెద్ద పెద్ద పింపుల్స్ రావడం, దాని నుంచి పస్ వస్తూ ఉండడము, పెయిన్ఫుల్గా ఉండడము, ఇరిటేషన్, ఇచ్చింగ్ అండ్ ఒక పింపుల్ తర్వాత ఇంకోటి వస్తూనే కంటిన్యూస్గా ఉండడం. సో వీటిని యూజువల్లీ మనం సిస్టిక్ యాక్నే అంటాము. ఇలాంటి కేసెస్లో మెజారిటీ ఆఫ్ ద కేసెస్ నాకు వచ్చిన వాటిలో ఈ సిమ్టమ్స్తో పాటుగా అకంపెనింగ్ సిమ్టమ్స్గా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ని కూడా మనం గమనిస్తున్నాం. అంటే కాన్స్టిపేషన్ ఉండడం, ఎసిడిటీ, బ్లోటింగ్ లాంటివి. కొంతమందిలో అయితే గ్యాస్ట్రిక్ సెన్సిటివిటీ, అసలు ఎక్కడ ఏం తిన్నా బయట డయేరియా లాగా ఊరికే వస్తూ ఉండడం. సో ఇలాంటి కేసెస్లో మనకు అర్థమవుతుంది ఏంటంటే హార్మోనల్ ఇష్యూస్ ఉన్న కేసెస్లో యూజువల్లీ గట్ డిస్టర్బెన్సెస్ కూడా చాలా గమనిస్తున్నాం మనం. సో ఇలాంటి వాటికి హోమియోపతిక్ ట్రీట్మెంట్ చాలా హోల్సమ్గా పనిచేస్తుంది. బికాస్ వీ ఫోకస్ ఆన్ ద గట్ ఇష్యూ, గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి చూస్తాము అండ్ అట్ ద సేమ్ టైం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సెట్ చేస్తూ సిస్టిక్ యాక్నేని కూడా మనం క్యూర్ చేయొచ్చు.